నా పుత్ర. అమ్మా! వెంకటేశ్వర, నువ్వు పూర్తిగా విక్షిప్తుడివైపోయావా? నిర్లజ్జకు ఏవైనా సరిహద్దులున్నాయా లేవా? నువ్వు నీ మర్యాదను కూడా మర్చిపోయావా? వింటున్నావా లేక కావాలని విననట్టు నటిస్తున్నావా? పద, ఇక్కడి నుంచి వెళ్ళిపో భాస్కర్, వెళ్ళిక్కడి నుంచి. నేను వెళ్ళిపోతానులే. నేను ఇక్కడ ఊరికే నీ ఉపదేశాలు వినడం కోసం రాలేదు. ఇదిగో ఒకసారి చూడు, నాకు ఏం దొరికిందో. మా నాన్నగారి చెవి కుండలం. ఇప్పుడు మధ్యలోకి మీ నాన్న ఎక్కడి నుంచి వచ్చారు? మళ్ళీ వెళ్లకుండా ఉండడానికి సాకు. చూడు భాస్కర్, నా ముందు నీ తెలివి పనికిరాదు. నీ ప్రతి ప్రయత్నం నిరర్ధకం. వెళ్ళిక్కడి నుంచి. లభించింది కాంతా, పొడుపు కథకు పరిష్కారం లభించింది. తన ఊపిరనేది ఆగలేదు. ప్రతి క్షణం తన కోసం వెతుకుతావు. మా నాన్న వారి గురించే రాశారు. నేను వారి గురించే కదా వెతుకుతున్నాను. నా అంతరాత్మ చెప్తోంది మా నాన్నగారు బ్రతికే ఉన్నారు. వారు అవశ్యం తిరిగి వస్తారని నా అంతరాత్మ చెప్తోంది. మనం ఏదైతే వినాలని కోరుకుంటామో మన మనస్సు ఎప్పుడు కూడా అదే చెప్తుంది భాస్కర్. నువ్వు ఏ పొడుపు కథకి పరిష్కారం వెతకలేదు, దాన్ని మరింత చిక్కుపడేలా చేశావు. కాదు, పరిష్కరించాను. సరే, అయితే వెళ్ళి నీ తెలివితేటలకు గొప్పలకు పో. కానీ ఇక్కడ కాదు, ఈ రాజ్యం నుండి నువ్వు బయటికి వెళ్ళిక్కడి నుంచి. ఇప్పటికిప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళు. మహామతులు గారు రమ్మన్నారు. ఇది వారి ఆగ్రహం అనుకోవాలా లేక ఆదేశం అనుకోవాలా? ఇతన్ని తీసుకురండి. విదేశీయులు చాలా విచిత్రమైన బహుమానం ఇచ్చారు. దీనిని తుపాకీ అని అంటారు. తుపాకీ. దీనితో గురి పెట్టడం అనేది చాలా ఆనందకరం. అరే ఆగండి మహామత్యులు గారు, తమరేం చేస్తున్నారు? నేను చనిపోతాను. గురి తప్పింది. మహామత్య, గురి తప్పింది. అరే మహామత్య గారు, అలాంటి పని చేయకండి. అయినా నన్ను ఎందుకు మీరు చంపాలనుకుంటున్నారు? నాకు నీ మొహము నచ్చలేదు. వాస్తవానికి నాకు కూడా నచ్చలేదు. అందుకే నేను సరిహద్దు దాటి వెళ్ళిపోవాలనుకున్నాను. అయితే ఎందుకు వెళ్ళలేదు? ఏంటి ఎందుకు వెళ్ళలేదు? నువ్వే కదా పట్టుకుని లాక్కొచ్చావు ఇక్కడికి. పట్టుకుని లాక్కుని రాకుండా ఉండుంటే ఈ పాటికి మీ రాజ్యం వదిలి వెళ్ళిపోయి ఉండేవాడిని.
చూడండి చూడండి మహామత్యులు గారు, నాకు ఒకే ఒక అవకాశం మరోసారి ఇవ్వండి. నేను నిజంగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. మీకు చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. చేతులు కట్టేస్తున్నాయి. చేతులు కట్టి లేకపోతే నిజంగా మీకు చేతులు జోడించి ప్రార్థించేవాడిని. నన్ను వదిలిపెట్టండి. నేను అవశ్యం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఒకసారి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి రావడం మాట తర్వాత ఈ రాజ్యం వైపు తలపెట్టి కూడా నిద్రపోను. అలాగే మహామత్య. ధన్యవాదాలు మహామత్య గారు, ధన్యవాదాలు మహామత్య. ఇకపై ఈ జీవితం మీరు పెట్టిన భిక్ష. నేను జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. కేవలం జన్మాష్టమి వరకు ఇక్కడ ఉండాలనుకున్నాను. అంటే తమరి నీడలో ఉండాలని. ఒకవేళ మీరు అనుమతిస్తేనే నేను ఉంటాను. వారేమంటున్నారంటే మనం ఈ గోదాముని ఖాళీ చేయాలని. ఆక్రమించండి. ఇంత బియ్యం అయితే నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. రండి, దోచుకోండి. సరే, నేను ఉండను. వెంటనే వెళ్ళిపోతాను. నేను ఉండను. మహామత్యులు గారు, దుండగులు గోదాం మీద దాడి చేశారు. వాళ్ళు మితిమీరిపోయారు. ఇవాళ మూషకుడి తోక పట్టుకొని ఈడ్చుకుంటూ తీసుకొస్తాను నేను. మహామతులు గారు అదైపోయింది. ఇవాళ మూషకుడిని తోక పట్టుకొని ఇక్కడికి లాక్కొస్తాను. నేను కూడా అదే చెప్పాను. ఓరిని మూషక మహారాజుకి జై, మూషక మహారాజుకి జై. అరే కట్లు విప్పండి. నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలిపెట్టి ఎక్కడికి వెళుతున్నారు? నా కట్లు విప్పండి. వచ్చి ఈ కట్లు కాస్త విప్పండి. నేను ఇక్కడ ఆకలితో ఒంటరిగా చచ్చిపోతాను. ఎవరైనా ఉన్నారా? అరే ఈ తాళ్ళు విప్పండి వచ్చి. ఓహో, అర్థమైంది. మూషకులు ఏమంటున్నారంటే తొందరపడాల్సిన అవసరం ఏమీ లేదు అంటున్నారు. ఒకవేళ అలసిపోతే ముందు విశ్రాంతి తీసుకోండి, ఆ తర్వాత దొంగిలించండి. లేపేయండి. బియ్యాన్ని కాకపోతే నన్ను లేపేయండి. నేను ఎప్పుడు ఏం చెప్పినా సరే దానికి విపరీతార్థమే తీసుకుంటారు. వీళ్ల వలలో ఇరుక్కున్నాను నేను. చాలా సుఖమైన దాంపత్య జీవితం జీవించేదాన్ని. మహారాజు కృష్ణదేవరాయల నీడలో, రామతో, అమ్మతో, పుత్రుడు భాస్కర్తో. కాలచక్రం ఎలా గడిచిందంటే అంతా చిన్న భిన్నమైపోయింది. ఎన్నో ఏళ్లుగా నా ముఖం, నా గుర్తింపును దాచుకుని వనంలో అజ్ఞాతవాసంలో బతుకుతున్నాను. ఏ రాజ్యం పట్ల శ్రద్ధ భక్తులతో ఉండేదాన్నో ఇవాళ ఆ రాజ్యాన్ని దోచుకుంటున్నాను. అరే, ఇది సన్న బియ్యంలాగా అనిపిస్తుంది. వీటిని తీసుకెళ్ళాలా వద్దా? అరే, వాటిని వదిలే వీటిని చూడు. బాస్మతి. వీటి సుగంధాన్ని చూడు. ఆత్మతృప్తి చెందుతుంది. అరే, త్వరగా పదండి, ఇక్కడి నుంచి నన్ను తీసుకెళ్ళండి. ఒకవేళ కైకాల వచ్చేసాడంటే జీవితమంతా కటకటాల్లో ఏడుస్తూ కూర్చోవాలి.
రండి రండి రండి, త్వరగా రండి. మూషకులు గారు చెప్తున్నారు వీటిని తీసుకువెళ్ళమని. ఆగండి 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 ఆగండి, దించండి. అర్థమైంది. మూషకులు గారు ఏమంటున్నారంటే వారిని కాదు, బియ్యపు మూటల్ని బళ్ళలోకి ఎక్కించండి అని. వీరిని ఇక్కడే విడిచిపెట్టండి. వెళ్ళండి. అరే మూర్ఖులారా, ముందు నన్ను లేపండి. తెలియడం లేదు నా పుత్రుడు భాస్కర్ గురుకులం నుంచి వచ్చాడా లేదా అని. తను వచ్చేస్తే ఎక్కడుండుంటాడు, ఎటువంటి పరిస్థితుల్లో ఉండుంటాడు? కాపాడండి, ఎవరైనా ఉన్నారా? ఎవరైనా వచ్చి సాయం చేయండి. నేనెందుకు పెద్ద మూర్ఖుళ్ళ అరుస్తూ ఉన్నాను? నా గొంతు ఈ పాతాళం నుంచి బయటికి వెళ్ళదు కదా. నాకు నేనే స్వయంగా సహకరించుకోవాలి. కానీ ఏ విధంగా? మూషకులు గారు, మేము ధాన్యం బస్తాలని బళ్ళలోకి ఎక్కించేశాము. అరే ఇప్పుడైనా లేపండి. ఓ, మూషకులు గారిని లేపండి. ఇక మనము బయలుదేరాలి. అరే ఆగండి ఆగండి ఆగండి, ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. మూషకులు గారు ఏమంటున్నారంటే ఇప్పటికి కూడా కార్యం ఇంకా పూర్తి కాలేదు అని. అరే ఇలా నేనెప్పుడన్నాను? ఇతని ఏ పని మిగిలిపోయిందో నాకు అర్థం కావడం లేదు. మూషకులు గారు ఎవరైతే పని చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా పూర్తి చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ చిహ్నాన్ని వదిలి వెళ్తారు. వెళ్ళండి. ఈ మూర్ఖుడి కారణంగా ఇవాళ పాతాళ లోకానికి వెళ్ళడం ఖాయం. అప్రమత్తం కండి. ఎవరైనా ఇక్కడి నుంచి పారిపోయారు అంటే ఇక మీలో ఎవరు ప్రాణాలతో ఉండరు. అర్థమైందా? అర్థం అవ్వలేదా? అర్థమైంది మహామత్య. ఊరిని రేపు జన్మాష్టమి వేడుకలో పాలు పంచుకోలేనేమో అనుకున్నాను. అదృష్టం బాగుంటే 1,00,000 ఉపాయాలు. అనవసరంగా సమయం వృధా చేస్తావేంటి భాస్కర్? త్వరగా ఇక్కడి నుంచి తప్పించుకో. వాళ్ళు ఇక్కడికి తిరిగి వచ్చేలాగా నువ్వు ఇక్కడి నుంచి జారుకో. మీ ఆయుధాల్ని పడేయండి, లేకపోతే మీ మృత్యుకి బాధ్యతలు మీరే అవుతారు. మిమ్మల్ని కాదు మూర్ఖులారా, ఆ దొంగల్ని ఆయుధాల్ని కింద పడేయమని చెప్పాను. వాళ్ళు ఇప్పటికే పారిపోయారు. మహామాత్య గారు, వాళ్ళు ఇప్పటికే పారిపోయారు. ఈ పోటీకి నేను అంగీకరిస్తున్నాను. మూషికం ఏ కన్నంలో దాక్కున్నా సరే జన్మాష్టమి కన్నా ముందే దానిని బయటికి లాక్కొస్తాను. పెరుగు కుండను పగలగొట్టడానికి ముందు తన పాపాల కుండను నేను పగలగొడతాను. వాళ్ళు మిమ్మల్ని సవాల్ చేస్తున్నారు మహామాత్య. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? అక్కడ ఆ నిర్దయ అత్యాచారి తననేం చేస్తున్నాడో ఏమో. చంపేశాడు చంపేశాడు చంపేశాడు. షూ, మాట్లాడుకు. బాబాయ్ బాబాయ్ బాబాయ్, నా సంచి ఎక్కడుంది? నేను వెంటనే వెళ్ళిపోవాలి. భాస్కర్, నువ్వు బానే ఉన్నావు కదా? గాయాలేం తగలలేదు కదా? మహామాత్యులు ఏం చేశారు? నాకు దిష్టి తీశారు.
తన ఆసనం మీద కూర్చోబెట్టారు. తర్వాత పూరీలు తినిపించారు. పిండి వంటలు ఎన్నో పెట్టారు. వాటి నేను పీకల దాకా తిన్నాను. ఓ, ప్రాణాలతో బయటపడితే రెక్కలొచ్చాయా? నీకు తెలీదనుకుంటాను. మహామాత్యుల మనుషులు నిన్నెక్కడికైతే తీసుకువెళ్లారో దానిని పాతాళలోకం అంటారు. అక్కడికి ఎవరినైనా వెళ్లటం వరకే చూశాము, తిరిగి రావటం చూడలేదు. ఒకవేళ అతనికి తెలిసిపోలేదు కదా అతని పుత్రికను నువ్వు స్పర్శించడం జరిగింది అని. ఆ, ఆ, హే వెంకటేశ్వర, నువ్వు చాలా అదృష్టవంతుడివి. నీకు పునర్జన్మ లభించింది. ఈ రాజ్యానికి దూరంగా వేరే రాజ్యంలో కొత్త జీవితాన్ని ప్రారంభించు. నేను అదే ఆలోచిస్తున్నాను. ఆలోచించకు, వెంటనే వెళ్ళిక్కడి నుంచి. ఇప్పటికిప్పుడే బయలుదేరు. ఉండు, నేను నీకోసం సంచి తీసుకొస్తాను. ఇదిగో సంచి, బయలుదేరు, వెంటనే బయలుదేరు. అరే నేను నీతో అదే. నీకు కొత్త జీవితం లభించింది. చెప్పేది కొంచెం- అది కాదు, నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రాణాల్ని. అవును నేను అదే. ఎవరికైనా ఒక్కసారి జీవితం లభిస్తుంది, నీకు 2 సార్లు అరే లభించింది. ఎంత మాట్లాడతావు? కాసేపు నోటికి విశ్రాంతి నివ్వు. వ్యర్థ ఉపదేశాలు ఇవ్వడం మానేదేవి. ఎప్పటి నుంచో నేను ఇదే చెప్పాలని ప్రయత్నిస్తున్నాను. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. నువ్వు వెళ్తున్నావా? ఆ, శాశ్వతంగా వస్తాను. వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు. అలాగేనా? అంటే అలా అకస్మాత్తుగా? నువ్వు కోరుకుంది ఇదే కదా. నేను అదే కోరుకున్నాను. సరే, నువ్వు కూడా బయలుదేరు. అరే ఈ ఇల్లు నాదే. అయినా వెళ్ళిపో. పద, అరే బయలుదేరి ఇక్కడి నుంచి. అరే వెళ్ళు. నీకే ఇది చెప్పేది, నా వెళ్ళు. ఇల్లు కదా. ఆ మకుట శిరోమణి, ఆ నెమలి పించం ఆ దానవుడి ప్రభావంలో పడి మహారాజు అమ్మేస్తున్నారు. విజయనగరానికి గౌరవం అది. ఆ నెమలి పించం విజయనగరం నుంచి వెళ్ళిపోతే అనర్థం జరుగుతుంది. ఏం చెయ్యాలి? ఏ ఏ భాస్కర్ భాస్కర్ ఆపగలడు. జరగబోయే ఈ అనర్థాన్ని భాస్కర్ మాత్రమే అడ్డుకోగలడు. నేను ఎలాగైనా వెంటనే విజయనగరం నుంచి వెళ్ళిపోవాలి. ఆ కంకాలుడి గుప్తచరుల దృష్టి నా మీద పడిందంటే. భగవంతుడా! అరే వెనక్కి చూస్తూ ముందుకెవరైనా నడుస్తారా మూర్ఖుడా? భాస్కర్, ఓరిని దీన్ని అంటారు తలుచుకున్నది ప్రత్యక్షమవుతుందని. అరే నువ్వెక్కడికి పారిపోతున్నావు? విజయనగరానికి దూరంగా. ఆగు, వెళ్ళొద్దు. విజయనగరాన్ని వదిలి వెళ్ళొద్దు. విజయనగరానికి నీ అవసరం ఉంది. చూడు, ఆ బాలగోపాలుడి ఎంతో ప్రాచీనమైన ముకుట శిరోమణి, అమూల్యమైన రత్నాలతో నిండిన నెమలిపించం. దాన్ని అత్యాచారి, దురాచారి మహామాత్యుడు పొరుగు దేశానికి అమ్మేస్తున్నాడు. ఆ నెమలిపించం విజయనగరం గౌరవం బాబు. ఈ విజయనగరానిది. దీనికోసం మీ నాన్న. చూడండి, మా నాన్నగారు పేరెత్తి నన్ను భావోద్వేగానికి గురి చేయొద్దు. మీ ఆ నెమలి పింఛం కంటే నాకు నా ప్రాణాలే ఎక్కువ ప్రియం. అరే నువ్వు పండిత రామకృష్ణ పుత్రుడువేనా? సమస్యకు వెన్ను చూపించి ఎలా పారిపోగలుగుతున్నావు? చెప్తానుండండి. ఇలా అరే అరే భాస్కర్, అరే భాస్కర్ ఆగు. అరే భాస్కర్, అంత వేగంగా నేను పరిగెత్తలేను.